నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. గతంలో వైసీపీ వాళ్ళు తోట చంద్రయ్యని ఎంత దారుణంగా చంపారో ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ కొడుక్కి గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలని చాలా అసెంబ్లీలో మాట్లాడటం కానీ ఇక్కడ జరుగుతూ వస్తుంది. అయితే ముఖ్యంగా ఇక తోట చంద్రయ్య కొడుక్కి సవరణ బిల్లు ఆమోదించే లోపే వైసీపీ వాళ్ళు ఉద్యోగం రానికుండా అడ్డుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తోట చంద్రయ్య అంటే వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా చంపారు, నడి రోడ్డు మీద ప్రజలు కూడా చాలామంది చూస్తూనే ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుక్కి ఆ బాధ తట్టుకోలేక చూడలేక ఆ కుటుంబానికి ఒక ఆదర్శంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ కొడుక్కి గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలని నమోదు చేసే క్రమంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ జాబ్ ఇవ్వనీకుండా అడ్డుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? మీకు సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వటం, ఆర్థికంగా ఆదుకోవడం చేస్తారు. అంటే వాళ్ళు ఎవరు చేసినా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్త నాయకుడు నడి రోడ్డు మీద గొంతుకొచ్చి చంపారు. అప్పుడు ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు చేసిన ప్రభుత్వంగా ఆదుకోని వాళ్ళ ఉపశమనం కలిగించవచ్చు. పిన్నెల సోదరులు అసలు నీచంలో నీచాతి నీచమైన వాళ్ళు. ఇక ఆ రాజకీయం ఇంకా దుర్మార్గమైన రాజకీయం. వాళ్ళతో ఎవరన్నా అంటగాగితే ఏ తెలుగుదేశం వాళ్ళన్నా వాళ్ళు నరకానికి పోతారు. ఇంకా వాళ్ళకి అశుద్ధం తిన్నట్టు లెక్క. కొంతమంది ఉన్నారంట వాళ్ళతోటి జత. ఇలాంటివన్నీ చూసిన తర్వాత కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ ఉసురు కూడా తగులుతుంది వాళ్ళకి. ఏదో రోజు అదే చావు చేస్తారు. ఇప్పుడు పిన్నెల సుందరరామరెడ్డి అని వీళ్ళ బాబు, ఎవరో పిన్నెల సోదరాలు బాబు, అతను అరాచకాలు భరించలేక జనం అందరూ పోయి నక్సలైట్లు మొరబెట్టుకున్నారు. అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా వాళ్ళ పోలీసులు కూడా ఆలేపనే ఉండేవారు. నక్సలైట్లు వచ్చి లేపేశారు. అప్పుడు ఆ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళు ఏంటండి సేల్ ట్యాక్స్లో ఇందులో ఉద్యోగం ఇచ్చారు. మరి ఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా ఇచ్చారు. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి డెలివరీ ఇచ్చాడు కదా, వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరికి ఉద్యోగం ఇచ్చారు. ఇలా చాలా చోట్ల చాలాసార్లు జరుగుతూ ఉంటుందండి. అంటే కుటుంబంలో సుగాలి ప్రీతికి సంబంధించి కూడా ఆ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడికి వచ్చినప్పటికి వీళ్ళకి చట్టంలో కౌన్సిల్లో ఆమోదం బిల్లు చేసి పెట్టారు. దానికి ఆమోదిస్తే వాళ్ళకి ఏంటంటే నష్టం అంటే దాని ఉద్దేశం ఏంటంటే దాని మీద చర్చ జరుగుద్ది. చర్చ జరిగితే వీళ్ళు అరాచకం బయటకు వస్తుంది. ఒకవేళ వీళ్ళు దాచేద్దామంటే దాగదు కదా. ఇప్పుడు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చిన వాళ్ళు పక్కన కూర్చొని ఉన్నాడు కదా రోజు. పైగా అతను ఎస్టీ ఎస్సీ వాళ్ళకి సంబంధించిన ఏదో కమిటీలు కూడా వేశారు. బుద్ధిహీనులు. అసలు వాళ్ళకి బుర్ర బుద్ధి ఉంటుందో లేదో తెలియదు. అలా అందులో మెంబర్లు వేసినప్పుడు ఆడు ఎవడేటి ఆడు చరిత్ర చూస్తారో చూడరో తెలియదు. చాలా దారుణంగా ఉందని పరిస్థితి. ఇప్పుడు రాజకీయ నాయకుల పొలిటికల్గానో లేకపోతే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు పని చేస్తున్నారా లేకపోతే ఏదో కాలక్షేపానికి వస్తున్నారా, అసలు ఏం జరుగుతుందో సగం మందికి అవగాహన ఉంటలా. సగం మంది బాగానే పని చేస్తారు. తీసుకున్న జీతం డబ్బులకి ఒప్పుకున్నాక వాయించక తప్పదన్నట్టుగా చేసుకుని పోతూ ఉంటారు. కొన్ని వ్యవహారాల్లో మాత్రం వీళ్ళు స్పృహలో ఉండి చేస్తున్నారా లేకపోతే ఏదైనా మందు కొట్టి చేస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది కొన్ని వ్యవహారాలు. చాలా దారుణంగా ఉందని పరిస్థితి. ఇక్కడికి వచ్చేటప్పటికి అంత బాధ ఎందుకు వచ్చింది వాళ్ళకి? అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో లేదా జగన్ హయాంలో జరిగిన వాళ్ళు కూడా సాయం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు లోకేష్ గారు మొన్న ఒక అతను ట్వీట్ పెట్టాడు. లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం నాయకులు చాలా నీచాతి నీచమైన కామెంట్లు పోస్టులు పెట్టాడు. మార్ఫింగ్ ఫోటోలు. బాబోయ్ నాకు రోగం వచ్చేయిందంటే అతను సాయం చేశారు. వాడు మళ్ళీ వీళ్ళకి వ్యతిరేకంగా పెట్టాడు ఆ సాయం పొందేసుకోవడం. చూసారా, ఎన్నాళ్ళు జరగలేదు సాయం పొంది. మళ్ళీ మొన్న ఏదో అసెంబ్లీలో ఈ విషయంలో మళ్ళీ వీళ్ళకి వ్యతిరేకంగా పెట్టాడు. అంత దారుణంగా ఉంటున్నారండి. వాళ్ళ డిఎన్ఏ అలా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఆ పార్టీలోకి వెళ్ళే వరకు మంచోడైన వాడు ఆ పార్టీలోకి వెళ్ళి వెంటనే అలా మారిపోతాడు. ఆ పార్టీలో ఉండి బయటకు వస్తే మళ్ళీ కొంచెం మారిపోతుంది. అంటే అదొక మాయా గదిలాగా అందులోకి వెళ్ళి వెంటనే కొమ్ములు కూరలు వికృత మనస్తత్వం, వికృత రూపం, హృదయం లోపల మనసు అనేటువంటిది లేకపోవడం,
మానవత్వం అలా మారిపోతారేమో అనుకుంటున్నాను నేను. అందులోంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి కొంతమంది వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, అందులో ఉన్నప్పుడల్లా వాళ్ళు అలా మాట్లాడేవారు చూడండి. అంటే ధర్మపీఠం ఎక్కినప్పుడు ఒకలాగా, ధర్మపీఠం దిగిన తర్వాత ఒకలప్పుడు మాయాబజార్ సినిమాలో ఉంటుంది, దాంట్లో చూసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసులో ఏముందో అది వచ్చేద్ది. అలాగా ఈ దగ్గరికి వెళ్ళేటికి ఈ రకమైన నీచం మొత్తం మధ్య అన్నీ మర్చిపోతారేమో అనిపించింది. ఈ ఇప్పుడు అసలు వాళ్ళ ప్రవర్తన ఎంత దారుణంగా ఉందంటే, కాఫీ టిఫిన్లు బాగోలేవు, ఈగలు వాళ్తున్నాయి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ క్యాంటీను, కౌన్సిల్లో ఉన్న క్యాంటీను ఎవరో ఒకటే కాంట్రాక్టరు, అక్కడ బాగా చేసి ఇక్కడ ఎందుకు బాగా చేయడు, వీళ్ళేం తక్కువని వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో. ఆ కాంట్రాక్టర్కి అభిప్రాయం ఏముంటుంది, పని కట్టుకుని వాళ్ళు సరిగ్గా పెట్టకండి అని చెప్పడం ఎవడం ఉన్నాయి. ఎందుకంటే ఇందులో కూడా తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు కూటమికి సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఉన్నారు కదా. ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం అంతా వాళ్ళే ఉన్నారనుకోండి, అసలు కాఫీ పెట్టకరా బాబు అని చెప్పొచ్చు కావాలి, వాళ్ళు ఏడిపించి తినాలంటే ఏంటండి. అలా ఎందుకు చేస్తారు వాళ్ళు? పైగా ఇప్పుడున్న ప్రభుత్వం తన ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి బాగా చూస్తుందండి, అందులో అనుమానం లేదు. మనకు ఉన్నా లేకపోయినా పర్లేదు, వచ్చిన వాళ్ళకి పెడదాం అన్న లెక్క ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఇళ్లలో వాళ్ళు తినకపోయినా వచ్చిన చుట్టాలకో లేకపోతే స్నేహితులకో బంధువులకో వాళ్ళకి శుభ్రంగా పెట్టి పంపిస్తారు. ఇంట్లో వాళ్ళు అడుగు పొడుగు తింటారు, లేకపోతే మంచినీళ్ళు దాకా పడుకుంటారు. అచ్చం అలా చేస్తున్నారు వీళ్ళు. బయట వాళ్ళకైతే మాత్రం బ్రహ్మాండంగా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ కాఫీ గురించి, ఆ పేదరిపుల అర్థం అనేటువంటి ఎబ్బెట్టుగా ఉంది. జీతబత్యాలా, టీఏడిఏలా, వాళ్ళ పెన్షన్లా బీభత్సంగా పెరిగిపోయినాయి. ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ అవుతే నువ్వు ఇంట్లో తన్ను పెట్టి పడుకోవచ్చు, నీకేం అవసరం లేదు ఇంకా. ఎందుకంటే 5 ఏళ్ళే ప్రథం కుమ్మేసుకుంటాడు. పైగా ఆ కుమ్మేసుకున్న సొమ్మంతా కొడుకులు కోడళ్ళు పట్టిపోతే, కూతుళ్ళు పట్టిపోతాయి. నువ్వు బతకడానికి బుడదు పెన్షన్, హాయిగా ఒక జీవితం. కొంతమంది కష్టపడి ఖర్చు పెట్టుకుని పోరాడి పైకి వచ్చిన ఉంటారు. కొంతమంది దద్దమ్మలో ఉత్తుపున రోడ్డు మీద డబ్బు దొరికినట్టు వాళ్ళకి ఏదో పార్టీని అడ్డం పెట్టుకుని, కులాన్ని అడ్డం పెట్టుకుని, వాటితో సంపాదించేసి ఆ పదవులు, ఆ రాజకీయాలు దూరేసి వాళ్ళ చేత ఈర్ష్య వస్తుంది నాకు నిజంగానే. వీళ్ళు మరి కాఫీల కోసం ఎడుతున్నారు. వాళ్ళు చేసి పని ఆ ఉద్యోగం ఎత్తే ఏం పోయిందండి? అంత దారుణంగా, చాలా దుర్మార్గంగా చంపారు కదా, అందరూ చూశారు కదా. అంత దారుణంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా సార్. అంతేనండి. వాళ్ళకి ఒక 4-5 నెలలు 6 నెలలు పోతే వాళ్ళు కూడా ఉండరు. ఓ ముగ్గురు ఎంతమంది రాజీనామా చేస్తున్నారా, మిగతా వాళ్ళందరూ కూడా చైర్మన్ గారు వాళ్ళని కూడా మీరు వెళ్ళండి బాబు ఇంకా అయిపోయింది మీ పని అని చెప్తారు. తర్వాత చేసుకుంటారు ఇక. సార్ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారు కదా సార్ ఉద్యోగాన్ని. ఏమి లేదండి, వీళ్ళు ఇచ్చేసి తర్వాత చూసుకుందాం అని అంటే ఏం చేస్తే ఎవడు అడ్డుకుంటాడు? కోర్టుకి వెళ్ళడం కూడా ఎవడన్నా వెళ్ళి దారిలో పట్టు కుమ్మేయాలి. ఆ పని చేయరు వీళ్ళు, అది వాళ్ళ ధైర్యం అంతే. వీళ్ళు చేయడం మొదలెడితే వాళ్ళకన్నా తెలివిగా చేస్తారు. సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు కొంతమంది అంటే వైసీపీలోకి వెళ్తున్నారంట, సమాచారం వస్తుంది వైసీపీలో నుంచి. ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు పడవలోంచి గోధులు దిగుతాడు ఎవడన్నా. ఇప్పుడు మంచి ప్రయాణంలో ఉన్నారు, పడవలో వెళ్తున్నారు. పాపికొండల దగ్గర సుడిగుండాలు ఉంటాయి, ఆ సుడిగుండంలో దిగుతాడు ఎవడన్నా. ఇప్పుడు బేగా వెళ్ళిపోదాం, దీని మీద ప్రయాణం చేద్దాం అనుకుంటాడు కదా. ఆ రికార్డింగ్ డ్యాన్స్లో అవి చూసుకుంటాను ఏంటండి హ్యాపీగానే. ఇది గోతులు ఎందుకు దిగుతాడు ఎవడన్నా? వాళ్ళ ఊరికే మా గోతులో దిగుతున్నారు ఎందుకు దిగుతారు? వాళ్ళది పెంట గొయ్యి, అది అందులోకి ఎవడు దిగుతాడండి? ఊబది. థ్యాంక్ యూ సార్.